Good morning all. Today we are going to discuss about construction of control chart for X bar. ఓకే, ఒక ప్రాబ్లం ఇస్తే కనుక ఆ ప్రాబ్లమ్ని మనం బేస్ చేసుకుని ఎక్స్ బార్ చార్ట్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫర్ సపోజ్ ఇది మనకి ఇచ్చిన ఒక ప్రాబ్లం యొక్క టేబులర్ ఫార్ములా చూడండి. ఫర్ ద ఫాలోయింగ్ డేటా కన్స్ట్రక్ట్ ఎక్స్ బార్ చార్ట్ అండ్ ఎగ్జామినింగ్ ద నేచర్ ఆఫ్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. ఇచ్చిన డేటా ఏదైతే ఉందో దానికి ఎక్స్ బార్ చార్ట్ని కన్స్ట్రక్ట్ చేసి దాని నుంచి ప్రొడక్షన్ ప్రాసెస్ యొక్క నేచర్ అనేది కన్క్లూడ్ చేయమంటున్నారు. సో ఇందులో చూడండమ్మా, ఫస్ట్ 1 2 3 4 5 6 7 ఈ ఫస్ట్ 7 కాలమ్స్ మనకి ఇచ్చిన ప్రాబ్లం యొక్క డేటాని రిప్రజెంట్ చేస్తాయి. అర్థమైందా? ఓన్లీ ఈ 7 కాలమ్స్ మాత్రమే మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఇది నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే సొల్యూషను. నేను దీన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఇచ్చారు అండ్ ఆ ఎవ్రీ సబ్ గ్రూప్లో తీసుకున్న శాంపుల్ వాల్యూస్ ఇచ్చారు. ఓకేనా? అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయమ్మా? టోటల్ 15 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని తీసుకుంటున్నారంటే 6 శాంపుల్స్ని కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా శాంపుల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, దట్ ఈస్ x1 x2 x3 x4 x5 x6. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ సబ్ గ్రూప్ అమ్మా. ఈ ఫస్ట్ సబ్ గ్రూప్లో మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఇవి. సో 6 నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్, వాటి యొక్క మీన్ వాల్యూస్ అనుకుందాం, ఆర్ లేకపోతే ఏదో ఒక మెజర్ వాల్యూస్ అనుకుందాం ఇవి. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇది సెకండ్ సబ్ గ్రూప్ యొక్క 6 శాంపుల్ వాల్యూస్. నెక్స్ట్ థర్డ్ సబ్ గ్రూప్ యొక్క శాంపుల్ వాల్యూస్. అలా అప్ టు మొత్తం మనకి 15 సబ్ గ్రూప్స్ ఇచ్చారు. 15 సబ్ గ్రూప్స్ యొక్క శాంపుల్ వాల్యూస్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నేను ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ బార్ చార్ట్ని కన్స్ట్రక్ట్ చేసే ప్రొసీజర్ నేర్చుకున్నాం కదమ్మా. ఓకే, ఫస్ట్ మెజర్మెంటు, నెక్స్ట్ సబ్ గ్రూప్స్ శాంపుల్ వాల్యూస్ని తీసుకోవడం, నెక్స్ట్ కంట్రోల్ లిమిట్స్ని క్యాలిక్యులేట్ చేయడం. సో అంటే కంట్రోల్ లిమిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే దాని ముందుగా మీన్ వాల్యూస్, రేంజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. అగైన్ ఓవరాల్ మీను అండ్ అలాగే మీన్ ఆఫ్ ది రేంజ్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ అప్ టు కంట్రోల్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది మనకి ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన గివెన్ ప్రాబ్లం. ఓకే, సబ్ గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్ని కన్సిడర్ చేస్తూ 6 నెంబర్ ఆఫ్ శాంపుల్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం చేసేది ఏంటంటే మీన్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి మా. ఇక్కడ చూడండి, నెక్స్ట్ కాలంలో మీన్ ఎక్స్ బార్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ మీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్కి మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇది ఫస్ట్ సబ్ గ్రూప్ కదమ్మా, ఇందులో 6 నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటికి మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ 6 వాల్యూస్ని అంటే ఇలా రో వైజ్ ఉన్న ఈ ఫస్ట్ సబ్ గ్రూప్లో ఉన్న ఈ 6 వాల్యూస్ని యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఎన్ని? 6 కదా, అంటే 37.5 ప్లస్ 22.8 ప్లస్ 27.3 ప్లస్ 24.9 ప్లస్ 28.7 ప్లస్ 26.7 హోల్ డివైడెడ్ బై 6. సో అలా మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది 27.98 అనేది. అర్థమైందమ్మా? ఓకే, ఇది ఫస్ట్ సబ్ గ్రూప్ యొక్క మీన్ వాల్యూ.
నెక్స్ట్ అలాగే సెకండ్ సబ్ గ్రూప్కి మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే సెకండ్ సబ్ గ్రూప్లో ఉన్న 6 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని యాడ్ చేసి డివైడెడ్ బై 6 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అలా మొత్తం మనకి ఉన్న 15 నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్కి ఇక్కడ మీన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఆ మీన్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఎవ్రీ సబ్ గ్రూప్లో ఉన్న 6 శాంపుల్ వాల్యూస్ని ఒక్కొక్క 6 వాల్యూస్ని యాడ్ చేసి బై 6 చేయడం జరుగుతుంది. అంటే ఇలాగ రో వైజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మీన్ అనేది. ఓకేనా? సో ఇది 6 మొత్తం ఓవరాల్గా 15 సబ్ గ్రూప్స్కి ఇండివిజువల్గా మీన్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్ ఫార్ములా మనకి. అంటే లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. ఇది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్ వైజ్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ సబ్ గ్రూప్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ సబ్ గ్రూప్లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది, లీస్ట్ వాల్యూ ఎంత ఉంది అనేది చూడండి. అంటే దట్ మీన్స్ లార్జెస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ. చూడండి 37.5 అనేది ఇక్కడ హైయెస్ట్ వాల్యూ. అండ్ అలాగే లీస్ట్ వాల్యూ ఎంత ఉంది, 22.8 అనేది లీస్ట్ వాల్యూ. సో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ని మనం తీసుకుంటే లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. సో దాని వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 14.7. నెక్స్ట్ అలాగే సెకండ్ సబ్ గ్రూప్కి రండి. సెకండ్ సబ్ గ్రూప్లో ఇక్కడ ఉన్న 6 వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ. ఆ వాల్యూ ఎంత వచ్చింది 8.10. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా చెప్పినట్టు మీరు చేసుకుంటూ వెళ్తే క్లియర్గా వాల్యూస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ థర్డ్ సబ్ గ్రూప్ చూడండి. ఇక్కడ ఉన్న ఈ 6 వాల్యూస్లో లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ, దాని వాల్యూ 15.90. అలా అప్ టు 15 సబ్ గ్రూప్స్కి ఇండివిజువల్గా నేను ఇక్కడ రేంజ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాను. అమ్మా క్లియరా ఇంతవరకు? ఓకే, ఇక్కడ వరకు మనకి ఇచ్చిన ప్రాబ్లము డేటా. ఓకే, ఇందులో నేను ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్కి మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ మీన్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఇలా రో వైజ్ ఈ నెంబర్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్కి మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే ఈ 6 అబ్జర్వేషన్స్ యాడ్ చేసి డివైడెడ్ బై 6 చేస్తే మీన్ వాల్యూ. అలా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్కి మీన్ క్యాలిక్యులేట్ చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ రేంజ్ క్యాలిక్యులేట్ చేయాలి. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ ఫార్ములా. అగైన్ దీన్ని కూడా రో వైజ్ ఉన్న ఈ 6 వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ ఎంత, లీస్ట్ వాల్యూ ఎంత అనేది అబ్జర్వ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్కి రేంజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎక్స్ డబల్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ మనం మీన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం కదమ్మా, అగైన్ వీటన్నిటికీ మళ్ళీ ఓవరాల్ మీన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? అండ్ అలాగే ఈ ఆర్ వాల్యూస్ అన్నిటికి యావరేజ్ అంటే ఆర్ బార్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి. సో నెక్స్ట్ వన్ ఈజ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ శాంపుల్ మీన్స్ అండ్ యావరేజ్ ఆఫ్ రేంజ్. సో చూడండి అమ్మా, ఇక్కడ ఎక్స్ డబల్ బార్ తోటి ఇండికేట్ చేస్తున్నాను. ఎక్స్ బార్ అంటే ఏంటి, మీన్ కదా. ఎక్స్ డబల్ బార్ అంటే ఏంటి, ఇక్కడ వచ్చిన మీన్ వాల్యూస్ అన్నిటికీ అగైన్ ఓవరాల్గా మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను కాబట్టి దాన్ని నేను ఎక్స్ డబల్ బార్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఇందులో ఇంకొక 2 నొటేషన్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఉన్నాయి చూడండి అమ్మా, ఈ సబ్ గ్రూప్స్ని కే తోటి రిప్రజెంట్ చేస్తాము. నెంబర్ ఆఫ్ శాంపుల్ వాల్యూస్ని స్మాల్ ఎన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. అర్థమవుతుందా? ఇంతకుముందు మనం మీన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు
డివైడెడ్ బై 6 చేస్తున్నాం. అంటే n ఈజ్ ఈక్వల్ టు 6 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్ వాల్యూస్ని ఇక్కడ n తోటి రిప్రజెంట్ చేయాలి, నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ని k తోటి రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎక్స్ డబల్ బార్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎక్స్ డబల్ బార్ దేనికి క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఓవరాల్గా 15 మీన్స్కి అగైన్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై కే 15 తీసుకోవాలి. ఇక్కడ ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై n 6 తీసుకొని చేసాం. ఓకేనా, చూడండి ఇప్పుడు ఎక్స్ డబల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? x1 బార్ ప్లస్ x2 బార్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ xk బార్ హోల్ డివైడెడ్ బై k. అంటే దట్ మీన్స్ x1 బార్ అంటే ఈ వాల్యూ ఫస్ట్ వాల్యూ, x2 బార్, x3 బార్, x4 బార్, x5 బార్ అప్ టు సో ఆన్ xk బార్ అంటే x15 బార్ అనమాట మీనింగ్. ఓకే, సో దాని యొక్క టోటల్ చేయాలమ్మా. ఫస్ట్ ఇక్కడ మీరు ఇంకోటి స్టెప్ చేయాల్సింది ఏంటంటే ఈ కాలం యొక్క టోటల్ చేయాలి. ఓకే, ఈ దీనికి కూడా ఆర్ ఉంది కదా, రేంజ్ వాల్యూస్కి కూడా ఈ లాస్ట్ 2 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కాలమ్స్కి టోటల్స్ చేసి పెట్టుకోవాలి. సో అలా టోటల్స్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ 457.44 డివైడెడ్ బై కే అంటే ఎంత అనుకున్నాం? నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ కదా 15. అంటే ఇప్పుడు ఎక్స్ డబల్ బార్ వాల్యూ ఎంత వచ్చింది? 30.50. నెక్స్ట్ ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేయాలంటే జనరల్ మీన్ ఫార్ములానే r1 ప్లస్ r2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ rk డివైడెడ్ బై కే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది r1 r2 r3 అప్ టు సో ఆన్ rk అంటే దట్ మీన్ 15 అనమాట. ఇవన్నీ టోటల్ చేస్తే ఈ కాలం అంతా టోటల్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ 187.60 డివైడెడ్ బై 15. కే అంటే ఎంత? 15. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 12.57 వచ్చిందమ్మా. ఓకేనా, సో ఇక్కడతోటి ఎక్స్ డబల్ బార్ క్యాలిక్యులేట్ చేశాను, నెక్స్ట్ ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ కంట్రోల్ లిమిట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ షార్ట్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ ఏ2 ఇంటూ ఆర్ బార్. ఎక్స్ డబల్ బారు ఆర్ బార్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఏ2 అనేది మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని బేస్ చేసుకొని టేబులేటెడ్ వాల్యూ ద్వారా ఏ2 తీసుకుంటామని చెప్పాను. సో ఇప్పుడు ఆ ఫార్ములాని మనం బేస్ చేసుకుంటే యూసిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఏ2 ఆర్ బార్ ఫార్ములా కదా. ఎక్స్ డబల్ బార్ అంటే 30.50 ప్లస్ ఏ2 అనేది కాన్స్టెంట్ వాల్యూ అమ్మా. అంటే దట్ మీన్స్ టేబులేటెడ్ వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నాం కదా, మనకి టేబులర్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆ టేబులర్ రిప్రజెంటేషన్లో ఏ2 వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 6కి కరెస్పాండింగ్గా ఏ2 వాల్యూని తీసుకుంటాం. అది 0.483. సో అది సబ్స్టిట్యూట్ చేసాం. ఆర్ బార్ అంటే 12.57. సో ఇవన్నీ యాడ్ చేసి సింప్లిఫై చేస్తే యూసిఎల్ వాల్యూ ఎంత వచ్చింది? 36.54. నెక్స్ట్ సిఎల్ సెంట్రల్ లిమిట్ ఆర్ సెంట్రల్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? ఎక్స్ డబల్ బార్ అంటే ఎంత వచ్చింది? 30.50. నెక్స్ట్ ఎల్సిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ మైనస్ ఏ2 ఆర్ బార్. ఎక్స్ డబల్ బార్ అంటే 30.50 మైనస్ అగైన్ ఏ2 సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూ ఇంటూ ఆర్ బార్ అంటే 12.57. సింప్లిఫై చేస్తే 24.46. సో ఇక్కడ మనకి లిమిట్స్ వచ్చేసినాయి. కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ షార్ట్కి యూసిఎల్, సిఎల్, ఎల్సిఎల్. ఓకే, నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి? గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే ఎక్స్ బార్ షార్ట్ని కన్స్ట్రక్ట్ చేసి దాని నుంచి ఫైనల్గా ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది ఇవ్వాలి. సో చూడండి అమ్మ జాగ్రత్తగా, ఇది ఎక్స్ బార్ షార్ట్. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నాం. ఓకే, ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు ఏముండాలని చెప్పుకున్నాం? శాంపుల్ సబ్ గ్రూప్ నెంబర్స్.
ఓకేనా. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఉన్నాయమ్మా? 1 to 15 కదా. సో 1 నుంచి 15 వరకు ఎక్స్ యాక్సిస్ మీద శాంపుల్ సబ్ గ్రూప్ నెంబర్స్ని తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇది వై యాక్సిస్. ఓకేనా. వర్టికల్ స్కేల్ అన్నాము, దీన్నే క్వాలిటీ స్కేల్ కింద రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాము. అండ్ అలాగే మనం ఏ చార్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ వాల్యూస్ ఈ వై యాక్సిస్ మీద ఇండికేట్ అయి ఉండాలి అని చెప్పుకున్నాం. ఓకేనా. అంటే ఎక్స్ బార్ వాల్యూస్ ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూస్ని మనం నోట్ చేయాలంటే ఫస్ట్ స్కేల్ ఎలా తీసుకోవాలనేది చూడండి. సో ఎక్స్ బార్ వాల్యూస్ కావాలంటే ఇవే కదమ్మా, మీన్ వాల్యూస్ ఇవే కదా. సో వీటిలో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది, లీస్ట్ వాల్యూ ఎంత ఉంది అనేది అబ్జర్వ్ చేయండి. సో ఇందులో హైయెస్ట్ వాల్యూ మనకి ఎంత చూపిస్తుంది? 40.35 అంటే 50 చూడండి. అండ్ అలాగే లీస్ట్ వాల్యూ అంటే 20స్లో ఉంది ఇదంతా కూడా. ఓకే, లీస్ట్ వాల్యూ అక్కడ 24 ఉంది. అండ్ వీటితో పాటుగా యూసిఎల్ ఎల్సిఎల్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఇవి కూడా డ్రా చేయాలి కదా మనం, వై యాక్సిస్ మీదే కదా బేస్ చేసుకొని. సో అంటే ఇక్కడ యూసిఎల్ 30.50 ఉంది అండ్ అలాగే ఎల్సిఎల్ 24 ఉంది. అంటే వీటిని మనం బేస్ చేసుకొని స్కేల్ని మెజర్ చేయాలి. సో అందుకని ఇక్కడ ఏం చేసామంటే 50 వరకు తీసుకుంటున్నాం. ఓకే, యూసిఎల్ మనకి 30 పాయింట్ సంథింగ్ అంటే 40. సో 40 తీసుకున్నా పర్లేదు, లేకపోతే 50 వరకు తీసుకోండి. సో ఇదంతా మనం ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న మీన్ వాల్యూస్ని అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఇందులో లీస్ట్ హైయెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మనం ఇక్కడ వై యాక్సిస్ మీద స్కేల్ని రిప్రజెంట్ చేయాలి. సో నేను ఇక్కడ 10 యూనిట్స్ డిఫరెన్స్ తోటి 10, 20, 30, 40, 50 ఇలా తీసుకున్నాను అమ్మా. ఇప్పుడు యాక్సిస్ రిప్రజెంటేషన్ అయిపోయింది. ఎక్స్ యాక్సిస్ మీద శాంపుల్ సబ్ గ్రూప్ నెంబర్స్ అంటే కే 1 to 15 కదా, ఆ వాల్యూస్ని తీసుకున్నాను. నెక్స్ట్ వై యాక్సిస్ మీద క్వాలిటీ స్కేల్ ఉండాలి. క్వాలిటీ స్కేల్ అంటే మనం ఏ చార్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ వాల్యూస్. సో ఎక్స్ బార్ చార్ట్ కాబట్టి ఎక్స్ బార్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం స్కేల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి చూడండి, ఇక్కడ మీకు చార్ట్ డ్రా చేస్తున్నప్పుడు కూడా క్లియర్గా స్కేల్ మెన్షన్ చేయాలి. ఓకే, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ ఎక్స్ యాక్సిస్ మీద, అంటే 1 సెంటీమీటర్ 1 యూనిట్ కింద తీసుకున్నారు. అండ్ అలాగే చూడండి వై యాక్సిస్ మీద 2 సెంటీమీటర్స్ 10 యూనిట్స్ కింద తీసుకున్నారు. అంటే ఈక్వల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ స్కేల్ తోటి ఇక్కడ మనం యూజ్ చేసి ఈ యొక్క చార్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చి యూసిఎల్ డ్రా చేయండి అమ్మా. ఫస్ట్ యూసిఎల్ అంటే మనకి ఎంత ఉంది వాల్యూ? 36.54 అవునా. అది వై యాక్సిస్ మీద, ఇది 30, ఈ మిడిల్ 35 అవుతుంది. సో 36.5 అంటే ఇక్కడేగా వచ్చేది, అవునా. అక్కడ మీరు పాయింట్ని డినోట్ చేసుకొని స్కేల్ తోటి ఇలాగా డాటెడ్ లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఈ యాక్సిస్ ఎంతవరకు అయితే ఉందో 15 చివరి వరకు ఉంది కదమ్మా, ఈ చివరి వరకు వచ్చేలాగా డాటెడ్ లైన్ తోటి డ్రా చేయాలి. ఇక్కడ యూసిఎల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూని రిప్రజెంట్ చేయాలి 36.54. ఓకే, నెక్స్ట్ సిఎల్ డ్రా చేయండి. సిఎల్ వాల్యూ ఎంత ఉంది? 30.50. ఇది కూడా వై యాక్సిస్ మీదే. సో ఇది 30.5 అంటే దీని మీద కొంచెం పైకి రావాలి. ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఎగైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా బోల్డ్ లైన్, బోల్డ్ అంటే దట్ మీన్స్ డార్క్ లైన్ తోటి, అంటే ఇది డాటెడ్ లైన్ తీసుకోవాలి. ఎల్సిఎల్ యూసిఎల్స్ ఎప్పుడూ కూడా డాటెడ్ లైన్స్లో ఉండాలి. సిఎల్ ఎప్పుడూ కూడా బోల్డ్ దట్ మీన్స్ డార్క్ లైన్లో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ సిఎల్ ఈజ్ ఈక్వల్ టు 30.50. అగైన్ ఎల్సిఎల్ 24.46 ఉంది.
సో ఇది 20. సో ఈ మధ్యలో మనకి మిడిల్లో 25 అంటే దాని క్రిందకి ఒక పాయింట్ కిందకి 24.46. ఇక్కడ ఆ డాట్ని పెట్టడం, ఆ పాయింట్ని దానికి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఇలా డాటెడ్ లైన్ను రిప్రజెంట్ చేసి ఎల్సిఎల్ ఈజ్ ఈక్వల్ టు 24.46. ఓకే, క్లియర్. ఇక్కడ ఏం చేసాము, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రిప్రజెంటేషన్ తీసుకున్నాము. నెక్స్ట్ యూసిఎల్, సిఎల్, ఎల్సిఎల్ డ్రా చేసాం అమ్మా. నెక్స్ట్ శాంపుల్ పాయింట్స్ని ఇక్కడ మనం డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తున్నారా పాయింట్, ఆ పాయింట్కి చుట్టూ ఒక సర్కిల్, చిన్న సర్కిల్ లాంటిది పెట్టాం. ఇక్కడ ఒక పాయింట్ అనమాట, దాని చుట్టూ సర్కిల్. ఆ పాయింట్ ఇండికేషన్ తెలియడం కోసం ఇలాగా సర్కిల్స్ తోటి మనం డ్రా చేసాం. సో ఇవి ఏంటంటే ఫస్ట్ సబ్ గ్రూపు, సెకండ్ సబ్ గ్రూప్ అప్ టు 15 సబ్ గ్రూప్స్కి వాటి కన్సర్న్డ్ మీన్ వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇవి కదమ్మా సబ్ గ్రూప్స్ 15 ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి. వై యాక్సిస్ మీద ఎక్స్ బార్ వాల్యూసేగా తీసుకున్నాము క్వాలిటీస్కి వేలు. అంటే ఎంత, ఫస్ట్ వాల్యూ 27.98. నెక్స్ట్ వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి 24.93. సో ఫస్ట్ వాల్యూ వచ్చి ఇది, ఫస్ట్ సబ్ గ్రూప్కి ఎంత 27.98. ఓకేనా. అక్కడ దాన్ని డాట్ తోటి ఇండికేట్ చేసి ఒక చుట్టూ చిన్న సర్కిల్ లాంటిది ఫామ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ సబ్ గ్రూప్ దగ్గర ఎక్స్ బార్ వాల్యూ ఎంత అనుకున్నాం, 24 పాయింట్ అన్నాం, అవునమ్మా. సో 24 పాయింట్ ఇక్కడ వాల్యూ. నెక్స్ట్ థర్డ్ సబ్ గ్రూప్కి ఎక్స్ బార్, ఫోర్త్ సబ్ గ్రూప్కి ఎక్స్ బార్ వాల్యూ, ఫిఫ్త్ సబ్ గ్రూప్కి ఎక్స్ బార్ వాల్యూ. అంటే ఈ యొక్క శాంపుల్ వాల్యూస్ అన్నీ మనం ఇక్కడ చార్ట్ కన్సిడరేషన్ ఏదైతే తీసుకుంటున్నామో వాటి యొక్క మీన్ వాల్యూస్, సబ్ గ్రూప్స్కి మీన్ వాల్యూస్కి ఇలాగ పాయింట్స్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఇక్కడ మనం స్కేలు పెన్సిల్ యూజ్ చేసి ఈ ఫస్ట్ ఇలాగ పాయింట్స్ని ఒక్కొక్క దాన్ని ఇలాగ యాడ్ చేసుకుంటూ, దట్ మీన్స్ ఇలాగ కలుపుతూ తీసుకెళ్తాం అనమాట. ఇది ఫస్ట్ టు సెకండ్కి, సెకండ్ థర్డ్, థర్డ్ టు 4, 4 టు 5, 5 టు 6, 6 టు 7, అలా అప్ టు లాస్ట్ 14 టు 15. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇదంతా కూడా ఎక్స్ బార్ చార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ చార్ట్ని బేస్ చేసుకొని మనం ఫైనల్గా కన్క్లూజన్ అనేది చెప్పాలి. సో ఆ కన్క్లూజన్ చెప్పడానికి లాస్ట్లో ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం ఏంటి, మనకి అక్కరైన ఈ శాంపుల్ పాయింట్స్ అన్నీ కూడా బిట్వీన్ యూసిఎల్ అండ్ ఎల్సిఎల్ మధ్యలో ఉంటేనే మనం తీసుకున్న శాంపుల్ వాల్యూస్, అంటే దట్ మీన్స్ ప్రాసెస్ అంతా కూడా ఇన్ కంట్రోల్లో ఉన్నట్టు. ఒకవేళ 1 or more పాయింట్స్ ఈ యొక్క లిమిట్స్ దాటి వెళ్తే అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తాం. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి వితిన్ లిమిట్స్లోనే ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక పాయింట్, అంటే దట్ మీన్స్ 13 రిలేటెడ్ టు 13 సబ్ గ్రూప్ దగ్గర పాయింటే కదా. అండ్ అలాగే చూడండి ఇక్కడ ఒకటి కూడా 15 యూసిఎల్ దాటి వెళ్ళినాయి కదా. ఎలా ఉండాలన్నాం, యూసిఎల్ దాటి వెళ్ళినా ఈ ఎల్సిఎల్ బిలోకి కిందకి వచ్చినా మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తాం. సో అంటే ఇక్కడ ఈ 2 పాయింట్స్ మనకి యూసిఎల్ దాటి వెళ్ళినాయి కాబట్టి సో ద ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. చూడండి ఫైనల్ కన్క్లూజను, దట్ మీన్స్ ఇంటర్ప్రిటేషన్. Hence we conclude that some of the sample points ఎక్కడెక్కడ అది కూడా మనం మెన్షన్ చేయాలి. ఏ సబ్ గ్రూప్ దగ్గర 13 and 15 fall outside the control limits, then the process is out of control. అర్థమైందమ్మా. మనకి ఏ యొక్క పాయింట్స్ దగ్గర అయితే ఆర్ సబ్ గ్రూప్స్ దగ్గర అయితే మనకి అవుట్ సైడ్కి వెళ్ళినాయో వాటిని ఇండికేట్ చేయాలి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, కన్క్లూజను బయటికి వెళ్ళినాయి అంటే దట్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ కంట్రోల్. ఓకే,
సో ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్ బార్ చార్ట్ యొక్క ప్రొసీజర్. ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇది మనకి ఇచ్చిన డేటా, ఈ గివెన్ డేటాని మనం బేస్ చేసుకొని ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ గ్రూప్కి మీన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ అలాగే రేంజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, మీన్ ఆఫ్ ది ఓవరాల్ మీన్స్ అంటే ఎక్స్ డబల్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ అలాగే రేంజ్కి కూడా మీన్ అంటే ఆర్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ 2 వాల్యూస్ వచ్చిన తరువాత కన్స్ట్రక్షన్ ఆఫ్ కంట్రోల్ లిమిట్స్ చార్ట్కి ఫార్ములాస్ అనమాట. యూసిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఏ2 ఆర్ బార్. ఓకే, ఎక్స్ డబల్ బారు ఆర్ బారు మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్, ఏ2 అనేది టేబులేటెడ్ వాల్యూ నుంచి కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ కాబట్టి ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వస్తుంది. నెక్స్ట్ ఎల్సిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ మైనస్ ఏ2 ఆర్ బార్. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ XY ప్లేన్ తీసుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడూ కూడా సబ్ గ్రూప్స్ ఉండాలి, వై యాక్సిస్ మీద క్వాలిటీ స్కేల్ ఉండాలి. అంటే దట్ మీన్స్ మనం ఏ చార్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆ వాల్యూస్ అంటే దట్ మీన్స్ ఎక్స్ బార్ వాల్యూస్ తీసుకోవాలి. చెప్పాను కదా, ఆ స్కేల్ని మెజర్ చేయడానికి లీస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఎంతవరకు ఉందో చూసుకొని దాన్ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఇక్కడ మనం స్కేల్ని కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూసిఎల్, సిఎల్, ఎల్సిఎల్ని వై యాక్సిస్ దగ్గర పాయింట్స్ని ఇండికేట్ చేసి వాటి యొక్క లైన్స్ అంటే దట్ మీన్స్ యూసిఎల్ ఎల్సిఎల్ అనేవి డాటెడ్ లైన్స్ తోటి ఉండేటట్టు ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా డ్రా చేయండి. అండ్ సిఎల్ సెంట్రల్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని డార్క్ లైన్ తోటి దీన్ని కూడా వై యాక్సిస్ మీద పాయింట్ని ఇండికేట్ చేసి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా లైన్ని డ్రా చేయాలి. నెక్స్ట్ శాంపుల్ సబ్ గ్రూప్స్కి మనం కన్సిడర్ చేసిన మీన్ వాల్యూస్ అంటే దట్ మీన్ ఎక్స్ బార్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ మనం విత్ ఇన్ డాట్స్ తోటి రిప్రజెంట్ చేస్తూ వీటినన్నిటినీ కూడా లైన్స్ తోటి జాయిన్ చేస్తూ ఫైనల్గా వీటిని తీసుకురావాలి. సో ఫైనల్గా మనం ఈ చార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క శాంపుల్ పాయింట్స్ అనేవి బిట్వీన్ ద లిమిట్స్ ఉన్నాయా ఆర్ అవుట్ ఆఫ్ ద లిమిట్స్ ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఏ శాంపుల్ పాయింట్స్ దగ్గర ఉన్న సబ్ గ్రూప్స్ పాయింట్స్ దగ్గర ఉన్న శాంపుల్ వాల్యూస్ మనకి అవుట్ ఆఫ్ ద లిమిట్స్ ఉన్నాయో వాటిని మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ కింద చెప్తాం. సో ఫైనల్గా ఇక్కడ కన్క్లూజన్, hence we conclude that some of the sample points that is 15 and 13 fall outside the control limits, then the process is out of control. Okay, so this is the final procedure for the construction of X bar chart. Okay, thank you.